మన నందమూరి బాలకృష్ణ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా NBK 111 మన గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ NBK 111. సో దానికి సంబంధించి ఈరోజు గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూడడం జరిగింది. బేసిక్గా మనం బాలయ్య గారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆయన గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ ఏదన్నా ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒక్కటి చాలు గ్లిమ్స్ కాబట్టి. దాని తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మంచి ఊర్ర మాస్ రూత్లెస్ యాక్షన్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదంటే ఒక పవర్ఫుల్ పంచెస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ గ్లిమ్స్లో అవి ఏం లేవేంటి? ఆ చైన్లతోటి ఆ కేజీ రాయిల్ని వాటితో కొడుతూ లాక్కెళ్తా JCPతో ఒక డప్పు వేయగానే అందరు ఎగిరిపోవడం, అక్కడ బాలయ్య గారు ఎలివేషన్ సరిపోతుందా? బైక్ మీద అలా రౌండ్ తిరుగుకుంటూ కాల్చిపడేయడం సరిపోతుందా? నాకైతే నచ్చలేదు భయ్య. సో దాని గురించి క్లియర్గా మాట్లాడాను. మీకు ఆ వీడియో చూసిన తర్వాత ఓవర్గా అనిపించవచ్చు, దానికి నేనేం చేయలేను, నా ఒపీనియన్ చెప్పాను. నాకు బాలయ్య గారు అంటే పిచ్చి అభిమానం. ఆయన మూవీస్కి నేను గల్లి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా, వన్ టైం వాచ్ఫుల్ అని అవుతుంది అనేసి. కానీ నన్ను ఎంత డిసప్పాయింట్ చేసిందంటే, మీరు వీడియో చూడాలనుకుంటే మీకు వీడియో పైన thumbnail కనిపిస్తుంది కదా, వెళ్ళండి వీడియో చూడండి, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.